ఇన్స్టాల్ చేసిండు, కార్ చాలా అయింది, వెళ్ళిపోయాడు. ఇక్కడ రెండే విషయాలు, ఒకటి నీకు తెలిసి ఉండాలి, రెండోది నీకు తెలియకుంటే చెప్పిన మాట వినాలి. ఈ రెండిట్లల్లో ఏ లక్షణం నీ దగ్గర కరెక్ట్ ఉన్నా నువ్వు జీవితంలో పైకి వస్తావు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్నీ నాకే తెలుసు అని నేను అనుకుంటున్నాను. ప్రపంచంలో ఎవరికి ఏం తెలియదు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని అనుకుంటే పెద్ద పొరపాటు అన్నట్టు. అర్థమైందా? కాబట్టి తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకుంటే సెకండ్లల్లో పని అవుతుంది. నువ్వు సొంత కవిత్వాలు చేసుకుంటూ కూర్చుంటే ఎన్నేళ్ళైనా పని కాదు. కాబట్టి జాయింట్ పెయిన్స్ అంటేనే మీకు ఫస్టే చెప్పిన ఏమైపోయింది, గ్రీజింగ్ అనేది తగ్గిపోయింది. గ్రీజింగ్ పెంచుకోవడానికి ఆయిలే శరణ్యం. చక్కగానుగా నువ్వుల నూనె లోపల పడాల్సిందే. 2-3 నెలలకు గ్రీజింగ్ అన్నీ స్టార్ట్ అవుతుంది. 60 ఏళ్ళు ఉండని, 70 ఏళ్ళు ఉండని వాళ్ళకే అవుతుంది. అంటే 30 ఏళ్ళు మీకెందుకు అవుతుంది? అప్పుడు కాలేదు. అప్పుడు ఏంది అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేపించచ్చు. క్లియర్ అందరికీ? కాబట్టి ఫస్ట్ పాయింట్లో మీకు ఏం చెప్పినా అంటే తినమని చెప్పిన. ఏం చెప్పినా? తినమని చెప్పిన. రెండో పాయింట్లు ఏంటంటే అరిగించుకునే పని కూడా చేయమని చెప్తున్నా. వట్టి తింటే లాభం లేదు. ఇప్పుడు బండ పెట్రోల్ పోయమంటే పెట్రోల్ పోసిన, డీజిల్ పోయమంటే డీజిల్ పోసిన, అట్లనే ఉన్నది. అది ఏమవుతుంది? ఏం లాభం లేదు. మీరు దాన్ని యూటిలైజేషన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది నీకు, ఇక్కడ నొప్పి ఉంది నీకు, నువ్వు ఆయిల్ తీసుకున్నావు. ఆయిల్ తీసుకోగానే ఇక్కడికి పోతుంది. ఆయిల్ ఎప్పుడు పోతుంది ఇక్కడికి? నువ్వు దీని ఎక్సర్సైజులు మూమెంట్లు రోజు చేసుకుంటూ కూర్చుంటే ఈ ఆయిల్ ఇక్కడ సెట్ అవుతుంది. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? మీరేం చేయరు. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజులు ఏం చేయరు, ఆయిల్ ఒకటే మారుస్తా అంటే తగ్గుతుందా? అది తగ్గదు. దాన్ని మూమెంట్ చేయాలి మీరు. దాన్ని మూమెంట్ చేసినా కొద్దీ బాడీకి అర్థమవుతుంది ఇక్కడ మూమెంట్లో ఇబ్బంది ఉంది కాబట్టి మొత్తం గ్రీజింగ్ అంతా ఇక్కడ సెట్ చేయాలని అది అక్కడికి తీసుకెళ్తుంది.